ప్రైస్తలాడు దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలో ఉంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. దయాదాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘశాంతుడా, నిత్యము స్తుతింపబడుతూ నిత్యము ఆరాధింపబడుతున్న మా పరమ తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యము తండ్రి కుడి పార్శ్వమందుండి విజ్ఞాపన చేయుచున్న విజ్ఞాపనకర్త, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కూడికని దీవించండి. మీరు మాతో ఉండండి, మా మధ్యలో ఉండండి. మీ కృప మాకు తోడుగా ఉంచండి. ఈ ప్రార్థన కూడికలో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థిస్తున్నారో వారందరి పక్షంగా గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాడుచున్న పాటలో మీరు ఉండండి. వాక్యం అంతట్లో మీ సేవకురాలను నన్ను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రతి మాటను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. వింటున్న వారందరూ మేలు పొందుకోవాలి, దీవించబడాలి. అది నీ మాటగా ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. అట్టి రీతిగా పరిశుద్ధాత్మదేవా మీరు నడిపించమని సందులో ప్రార్థిస్తూ ఉన్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతట్లో మీరు తోడుగా ఉండమని, ఈ ఆరాధనకు నాయన ఉపవాసి ప్రార్థన కూడిక ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి దేవుని గణపరుస్తూ ఉన్నప్పుడు తనతో పాటు కలిసి ప్రభువుని గణపరచాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి.
కన్నీరు తుడచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. ఒంటరి పోరాటమే విసుగురేపినా, పొందిన పిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన, పిలుపునే విడచి మరలిపోకుమా. నాయకునిగా నిలుపుని నిన్ను, పిలుపునే మరచి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపుని నిన్ను, పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా. పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓదమీరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నదుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని కనపరిచిన బెస్తలీలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని కనపరుస్తున్నా మీ అందరిని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధంగా నడిపింపబడుతున్న మా ఉపవాస ప్రార్థన కూడికను వీక్షిస్తూ ఉన్నారు, ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు. చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అని తెలియజేస్తూ ఉన్నారు. వారందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనలను ఆలకించే దేవుడు గనుక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మీ పక్షంగా దేవుడు చేస్తున్న కార్యాలు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన కూడికలో కూడా దేవుడు తన ఆత్మ ద్వారా మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అది దేవుని మాట, మనుషుని మాట కాదు కనుక శ్రద్ధగా, ఆసక్తిగా, భయముతో దేవుని మాటలను విందాం. తద్వారా వచ్చే ప్రతి దీవెన ఆత్మీకంగా మేలు పొందుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ దిన మన వాక్య ధ్యానాంశంలోకి మనం వెళ్ళిపోదాం. మన యొక్క అంశము దేవుని బిడ్డలారా, తనకున్న శక్తి కొంచెమైనా దేవుని వాక్యమును గైకొనిన సంఘము. తనకున్న శక్తి కొంచెమైనా దేవుని వాక్యమును గైకొనిన సంఘము
అనే అంశమును ఈ దినం ఉపవాసి ప్రార్థన కూడికలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మన మూల వాక్యంగా దేవుని వాక్యములో ఉండి ఒక వాక్యమును మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనమును నేను చదువుతూ ఉన్నానండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్యనేరడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటను దేవుడు మాట్లాడుతున్న మాటగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథములో దేవుడు 7 సంఘముల విషయమై యోహానికి దర్శనమందు చూపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8 నుండి మనం చదివినట్లయితే యోహాను క్రీస్తు నిమిత్తము ఆయన బంధింపబడినప్పుడు, క్రీస్తు నిమిత్తము ఆయనను దేవుని బిడ్డలారా తీసుకొని వెళ్ళి పద్మాసు అనే ద్వీపంలో ఆయన బంధించి ఉన్నప్పుడు అక్కడ దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తున్న యోహానుతో దేవుడు మాట్లాడుతూ దర్శనమిచ్చి పరలోకములో ఉన్న విషయములన్నిటినీ కూడా యోహానుకు దేవుడు చూపించినట్లు 8 నుండి మనం చదివినట్లయితే ఎన్నో విషయాలు మనకి తెలియపరచబడతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన యోహానుకు దేవుడిచ్చిన దర్శనములు అనేకమై ఉన్నాయి. పరలోకములో ఉన్న అనేకమైన సంగతులను యోహానుకు దేవుడు బయలుపరిచి ప్రకటన గ్రంథమును రాయించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యోహానుకు దేవుడు 7 సంఘముల విషయమే ఆయన తెలియజేసినప్పుడు ఆ 7 సంఘముల విషయంలో యోహాను రాసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈ 7 సంఘములు ఏమిటి అని దేవుని వాక్యంలో మనం చూస్తే మొదటి సంఘము ఎఫెసీ సంఘము అని మనం చూస్తున్నాం. అయితే ఈ 7 సంఘములు ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నాయో, 7 సంఘములకు ఆయనిచ్చే మాటలు ఏమిటో కూడా దేవుడు తెలియజేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. మొదటి సంఘం విషయంలో దేవుడు యోహానుతో మాట్లాడుతూ ఆయన తెలియజేస్తున్నారు, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘపు దూతకు అనగా సేవకునికి, దైవజనుడికి ఆయన తెలియజేస్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎఫెసీ అనే సంఘము ఎలా ఉంది అని మనం చూస్తే, ఎఫెసీ సంఘం దేవుని బిడ్డలారా దేవుని ప్రేమను వదిలి పడిపోయిన సంఘముగా, అంటే మునుపు గొప్ప ఆత్మీయత కలిగిన సంఘము, అటువంటి సంఘము ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ప్రేమ నుండి వేరై లోకములో పడిపోయిన సంఘముగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే దేవుడు ఎఫెసీ సంఘానికి ఆయన ఇస్తున్న హెచ్చరికను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేత్తును. అంటే ఇక సంఘములో వెలుగు లేకుండా పరిపూర్ణంగా చీకటిమయంగా సంఘం మారిపోతుందని దేవుడు యోహాను ద్వారా మాట్లాడుతూ హెచ్చరిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. ఎఫెసీ సంఘం ఎలా ఉందండి? మొదటి ఉన్న ప్రేమను విడిచి లోకములో లోక ఆశల్లో దేవుని ప్రేమను విడిచిన సంఘముగా ఎఫెసీ సంఘాన్ని మనం చూస్తున్నాం. గనక నువ్వు మారు మనస్సు పొందు. సంఘాన్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు, మారు మనసు పొందిన సంఘంగా ఉండాలని. 2వ సంఘమును మనం చూసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. 2వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తున్నాం. ఈ సంఘం ఎలా ఉందంటే ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలో నమ్మకంగా ఉండమని దేవుడు ఒక హెచ్చరికిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నువ్వు భయపడక, శ్రమ కలుగుతుంది, మరణం వరకు కూడా నా కొరకు నువ్వు నమ్మకంగా ఉండు అని స్మరణలో ఉన్న సంఘపు దూతకై రాస్తూ ఉన్నారు. 3వదిగా దేవుని బిడ్డలారా, పెర్గములో ఉన్న సంఘము
7 సంఘముల విషయమై ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మూడవదిగా పెర్గములో ఉన్న సంఘం ఎలా ఉందంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరిగినట్లును బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటున్న సంఘముగా ఈ దినాల్లో చాలామందిని మనం చూస్తున్నాం కదండి. కొంతమంది వాక్య విరోధంగా బోధిస్తూ ఉన్నారు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినటం వలన ఏ నష్టము లేదు, ఏది రాదు, నేను తినేస్తున్నానని కూడా చాలామంది హెచ్చరిస్తూ సవాలు విసురుతూ మాట్లాడుతున్నారు. కానీ పెర్గములో ఉన్న సంఘముకు దేవుడు ఒక హెచ్చరికిస్తున్నారు. నీ మీద నేను తప్పు మోపుతున్నాను అంటున్నారు. ఏమిటా తప్పు అని మనం చూస్తే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును బిలాము బోధలు అంటే తప్పుడు బోధలను అనుసరించే సంఘముగా ఈ పెర్గము సంఘం ఉందని ఆయన తెలియజేస్తున్నారు. 4వ సంఘాన్ని మనం చూస్తే తుయితైరాలో ఉన్న సంఘము. ఈ సంఘం ఎలా ఉందంటే ప్రియదేవుని బిడ్డలారా, ఏమండి, తాను ప్రవక్తనని చెప్పుకుని ఒక స్త్రీని వండనిస్తూ ఆ స్త్రీతో వ్యభిచరించువారు ఆ సంఘములో ఉన్నారు. దాని క్రియలలో నీవు పాలివారిగా ఉన్నావు కనుక దానితో పాటు నిన్ను నేను శ్రమ పెట్టబోతున్నానని ఒక హెచ్చరికను దేవుడు తుయతైరాలో ఉన్న సంఘానికి ఇస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంతేకాకుండా సార్దీసులో ఉన్న అని 5వ సంఘం విషయమై ఆయన చెప్తున్నారు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు నీవు అలా చెప్పు, నీవు జీవించున్నావు అని పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. అంటే జీవిస్తున్న సంఘముగానే బయటకు కనిపిస్తుంది కానీ ఆ సంఘం అంతా కూడా మృతమయముగానే ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. మృతమైనదిగా ఉందని చూడండి 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే ఏమండి చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనపడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము అని ఒక సేవకునికి, ఆ సంఘ సేవకునికి దేవుడు హెచ్చరికనిస్తున్నారు. మిగిలిన వాటిని బలపరచు. మృతమైన వారిగా ఉన్నవారిని విడిచి మిగిలిన వారు ఉన్నారు, కొంత ఆత్మీయత కలిగిన వారు ఉన్నారు, వారిని బలపరచు. ఏమని చెప్పమంటున్నారంట చూడండి 4వ వచనంలో చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. అయితే సార్దీస్ సంఘములో కొందరు వారిని అపవిత్రపరచుకోలేని వారు ఉన్నారు, వారిని బలపరచుమని సంఘపు దూతకు ఆయన రాస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 7వ సంఘము మనం చూసినట్లయితే నులివెచ్చని స్థితిలో ఉంది. నులివెచ్చని స్థితిలో ఉంది. 6వ సంఘం ప్రియదేవుని బిడ్డలారా ఫిలదెల్ఫియా సంఘం. ఈ దినం మనం ధ్యానం చేసుకోబోయే సంఘము. ఇది 7వ సంఘానికి వచ్చినప్పుడు లవోదియక సంఘం మనం చూస్తున్నాం. ఈ సంఘం ఎలా ఉందటంటే నులివెచ్చని స్థితిలో, వెచ్చగా లేదు, చల్లగా లేదు. అంటే దేవుల్లో ఐక్యపరచబడి లేదు, లోకములో పరిపూర్ణంగా ఐక్యత లేదు. అటు ఇటుగా ఉన్న సంఘంగా, కొంచెం లోకము కొంచెం దేవుడు కలిగి ఉన్న సంఘంగా ఉంది. గనుక దేవుని బిడ్డలారా, ఆ సంఘమునకు ఆయన ఇస్తున్న హెచ్చరికను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి 3వ అధ్యాయము 16 నుండి నేను చదువుతూ ఉన్నానండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడను, గుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గును కనబడినట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటికను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఈ సంఘానికి ఇస్తున్న హెచ్చరికను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది ఏంటంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది, దిక్కుమాలిన స్థితిలో ఉంది, గుడ్డితనములో ఉన్న సంఘంగా ఉంది. కానీ ఆ సంఘం పైకి ఏమని చెప్పుకుంటూ ఉందండి, నేను ధనవంతుడను, ధన సమృద్ధి గలవాడను, నేను మంచి క్రియలు చేయవాడనని ఆ సంఘము ఏమంటే పైకి ఆర్భాటంగా కనిపిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా చాలా సంఘాలు అలాగే కనిపిస్తున్నాయి కదండి. పైకి అందంగా కనబడుతున్నాయి, ఎంతో అందంగా అలంకరించిన సంఘాలుగా కనిపిస్తున్నాయి. సంఘ విశ్వాసులు కూడా ఎంత అందంగా కనిపిస్తూ ఉన్నారు. కానీ ఆ సంఘము లోపల సరైన ఆత్మీయత లేదు.
అట్టి రీతిగా నీ సంఘం ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. సంఘపు దూతకు ఆ సేవకునికైనా ఒక హెచ్చరికనిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు 6 సంఘాల విషయమే మనం చెప్పుకున్నాం. అయితే 6వ సంఘమైన ఫిలదెల్ఫియా సంఘం విషయంలో ఆయన ఏ లోపమును కూడా చూపించలేదండి. ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ అని అర్థం. ఫిలదెల్ఫియా అంటే ఏంటండి? సహోదర ప్రేమ అని అర్థం ఇస్తూ ఉంది. అయితే ఫిలదెల్ఫియా అనేది సంఘం యొక్క పేరు కాదు, కానీ అదొక పట్టణపు పేరు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయమంటే, ఫిలదెల్ఫియా సంఘం ఉంది, ఆ సంఘములో ఉన్న ఆ సంఘ కాపరికి ఆయన ఇలాగ రాయమని చెప్తున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ దినాల్లో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘంకే కాదండి, ఈ దినాల్లో ఉన్న ప్రతి సంఘానికి కూడా ఈ మాటలు వర్తిస్తూ ఉన్నాయి. ఈ దినాల్లో ఉన్న ప్రతి సంఘము కూడా ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం వలె ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉంది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, మనం చదువుకున్నాం దేవుని బిడ్డలారా 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. హల్లెలూయా. ఈ సంఘానికి ఉన్న శక్తి కొంచెమే అంటే ఆ సంఘములో ఉన్నవారు కొంచెం మంది అయి ఉండొచ్చు, లేకపోతే సంఘము మందిరము అంత అందంగా లేకపోవచ్చు, ఆ సంఘములో ధనవంతులు లేకపోవచ్చు, ఆ సంఘము ఏమండి గొప్ప గొప్ప ధనికులు లేని సంఘం అయి ఉండొచ్చు, కానీ ఆ సంఘం ఎలా ఉందండి? నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఈ సంఘములో కూడా అనేకమైన శ్రమలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, కానీ శ్రమల్లో శోధనలో ఆయన వాక్యమును గైకుంటూ మేము ఆయన ఎరగలేదు అనలేదండి. మేము ఆయన ఎరిగిన వారమే, ఆయన కొరకు నిలిచిన వారమే అని గొప్ప ఏమండి నిలవబడిన సంఘముగా ఫిలదెల్ఫియా సంఘం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తనకున్న శక్తి కొంచెమే, కానీ దేవుని కొరకు బలంగా నిలబడిన సంఘముగా ఫిలదెల్ఫియా సంఘమును మనం చూస్తున్నాం. ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ అని మనం చెప్పుకున్నాం. అంటే సంఘములో ఉన్నవారు ఏమండి సహోదర ప్రేమ కలిగి, ఆ పట్టణంలో ఉన్న సంఘపు వారు సహోదర ప్రేమ కలిగి అందరిలో ఒక ఐక్యత, అందరూ కూడా దేవుని వాక్యమును నెరవేరుస్తూ ఆ సంఘములో లోపం కనబడకుండా ప్రార్థనాపరులుగా దేవుని వాక్యమును గైకుంటూ విశ్వాసములోను ఆత్మీయతలోను దేవునికి ఇచ్చుటలోను అన్ని విషయాల్లో కూడా ముందున్నే సంఘముగా ఈ సంఘమును మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన అంశం మనం చెప్పుకున్నాం ఏమండి, తనకున్న శక్తి కొంచెమైనా దేవుని వాక్యమును గైకొనిన సంఘము, తనకున్న శక్తి కొంచెమైన దేవుని వాక్యమును గైకొనిన సంఘముగా ఫిలదెల్ఫియా సంఘమును మనం చూస్తున్నాం. గనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆ సంఘ విషయంలో ఎటువంటి దీవెన ఆయన చెప్తున్నారు చూడండి. 6 సంఘముల విషయంలో ఆయన హెచ్చరికలు చెప్పారు, హెచ్చరిస్తూ ఉన్నారు. నువ్వు ఇలా ఉన్నావు, మారు మనసు పొందు, నీ క్రియలను మార్చుకో అని చెప్పి హెచ్చరిక మాటలు, గద్దింపు మాటలు ఆయన ఇచ్చారు. కానీ ఫిలదెల్ఫియా సంఘం విషయంలో ఆయన ఇస్తున్న ఒక మంచి వాగ్దానం మనం చూసినట్లయితే చూడండి 10వ వచనములో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘ విశ్వాసులారా, ఫిలదెల్ఫియాలో ఉన్న దైవజనరాలా, నేను మీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, మీరు ఓర్పు కలిగి నా వాక్యాన్ని గైకున్నారు. అనేకుల ద్వారా వ్యతిరేకత మీకు వచ్చింది, శోధనలు ఎదురయ్యాయి, నిందలు ఎదురయ్యాయి, అవమానాలు ఎదురయ్యాయి. వాటిలో నా వాక్యమును గైకుంటూ ఓర్పు కలిగి మీరు ఉన్నారు అని ఆయన చెప్తున్నారు. చూడండి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనక, అంటే వాక్యము ఓర్పునిస్తుంది కదా, ఆ ఓర్పు కలిగి దేవుని వాక్యమును గైకుంటూ ఉన్నారు గనుక రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా,
హల్లెలూయా. ఎలా ఏ విధంగా చెప్తున్నారంటే, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడుదును. హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతటి మీదకి శోధన కాలం రాబోతుంది, శ్రమకాలం రాబోతుంది. ఫిలదెల్ఫియా వంటి సంఘం వలె ఏ సంఘము, ఏ విశ్వాసులైతే దేవుని వాక్యమును పట్టుకొని ఓర్పు కలిగి జీవిస్తారో వారిని ఆ శ్రమ నుండి, ఆ శోధన నుండి ఆయన కాపాడుతానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఫిలదెల్ఫియా సంఘానికి ఆయన ఇచ్చారండి వాగ్దానం. లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలం. దేవుని బిడ్డలారా, రానున్న దినాల్లో అది ఎప్పుడు అనేది మనం చెప్పలేము, కానీ ఒక భయంకరమైన శోధన గడియలు రాబోతున్నాయి. అది లోకమంతటి మీదకి రాబోతుంది. ఎవరైతే ఆయన వాక్యమును గైకుంటారో, ఎవరైతే నేను ఆయనను ఎరగను అనకుండా నేను ఆయన ఎరిగిన దానను, ఆయన బిడ్డనని ఎవరైతే నిలబడతారో వారిని ఆ శోధన కాలంలో, ఆ శ్రమ కాలంలో కాపాడుతానని ఆయన వాగ్దానం ఇస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం బిడ్డలారా, నిలవబడడం అంటే ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఇక ఉదయానికి ఆయన శిలువపై ప్రాణం పెట్టబోతూ ఉన్నారు. ఆ ముందు రోజు రాత్రి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో అంటూ ఉన్నారు, కోడి కూయకు మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగును అంటావని. పేతురు అంటున్నాడు, నేను అలా అననయ్యా. కానీ పేతురు నిలవబడ్డా? నిలవబడలేదు. దేవుని బిడ్డలారా, ముమ్మారు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగానే నేను ఆయనతో కూడా లేను, నేను ఆయన్ని ఎరుగను, ఆయన నాకు తెలియదని అక్కడ బొంకినట్లు, అబద్ధం ఆడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిలవబడ్డం అంటే శోధన కాలంలో, శ్రమ కాలంలో, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు నేను క్రీస్తు బిడ్డను, నేను క్రీస్తు కుమార్తెను, కుమారుడను అని సమాజం మధ్యలో ఒప్పుకోవడం అండి. ఎవరైతే బాహాటంగా ఆయన ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన వాక్యమును నెరవేరుస్తారో, లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను మిమ్మలను కాపాడుతానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఫిలదెల్ఫియా సంఘానికి ఆయన ఇస్తున్న మంచి వాగ్దానం, చక్కటి వాగ్దానం. నేను కాపాడుతాను అని ఇస్తున్న వాగ్దానం. ఎందుకు ఆయన ఇస్తూ ఉన్నారంటే దేవుని బిడ్డలారా, ఆ సంఘము దేవుని వాక్యమును గైకునే సంఘముగా, దేవుని మాటల కొరకు నిలిచిన సంఘముగా, ఆయన కొరకు ఎక్కడైనా మేము దేవుని బిడ్డలం, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము అని ఒప్పుకునే ఆత్మీయతను వారు కలిగి ఉన్నారు. ఆయన నామము కొరకు నిలిచిన సంఘముగా ఫిలదెల్ఫియా సంఘం ఉంది. దేవుని బిడ్డలారా, గనుకనే ఆయన కాపాడుతానంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా. అంతేకాకుండా అలా దేవుని వాక్యంలో మనం చదువుకొని వెళ్ళినట్లయితే దేవుని బిడ్డలారా, 12వ వచనంలో జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడిక మీదటి ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని వద్ద నుండి దిగివచ్చున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాస్తదను. హల్లెలూయా. ఎవరి మీదండి? ఆయన వాక్యము కొరకు నిలిచిన వారి మీద, ఆయన నామము కొరకు ఎన్ని పరిస్థితులు ఎదురైనా నమ్మకంగా జీవించిన వారి మీద ఆయన కొత్త పేరు రాస్తానని, అంతేకాకుండా జయించు వానికి దేవుని మందిరంలో ఒక స్తంభముగా నేను నిలబడతానని దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తూ, దేవుడు ఒక ధైర్యాన్ని ఇస్తూ, అభయాన్ని ఇస్తూ ఆయన తెలియజేస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ సంఘము శక్తి కొంచెమే. సంఘములో గొప్పవారు లేరు, ధనికులు లేరు, శక్తి చాలా తక్కువైన సంఘమే. కానీ దేవుని వాక్యము నెరవేర్చే సంఘముగా, దేవుని వాక్యమును గైకునే సంఘముగా, దేవుని కొరకు నిలబడిన సంఘముగా ఫిలదెల్ఫియా సంఘం ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘము అనగా విశ్వాసులే, సంఘము అనగా ఆయన బిడ్డలే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలమైన మనము ఆయన వాక్యమును గైకొనాలి, ఆయన మాటలను మనం వినాలి, ఆయన వాక్యము చెప్పినట్లు మనం బ్రతకాలి,
ఆయన కొరకు ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా, లేమి ఎదురైనా, మనకున్న సమస్తము మనం కోల్పోయినా, నేను ఆయన బిడ్డనే, నేను ఆయన కొరకు నిలబడతానని ఆత్మీయతను మనం కలిగి ఉండాలండి. అప్పుడే శోధన కాలంలో ఆయన మనల్ని కాపాడుతానంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి నాకు లేదు, నేను బలహీనురాలను, నేను బలవంతుడని కాను అనుకోవడానికి వీల్లేదు. నీకున్న శక్తి కొంచెమైనా నువ్వు ఆయన వాక్యమును గైకుంటే దేవుని చేత మెచ్చుకొనబడతావు. దావీదు బాలుడే, దావీదుకి శక్తి లేదు గొలియాతును జయించడానికి, కానీ గొలియాతును జయించే శక్తి ఎవరిచ్చారండి దావీదుకి? దేవుడే ఇచ్చారు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా జరుగునని. శక్తి చేత, మన శక్తి ద్వారా జరగదు, మన బలం ద్వారా జరగదు, దేవుని ఆత్మ ద్వారా ఆయన జరిగించే దేవుడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన దగ్గర శక్తి లేకపోవచ్చు. యెహోషాపాతు రాజు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏమండి, యుద్ధము చేయడానికి ఆయన దగ్గర శక్తి లేదు. ఆయన అంటున్నాడు, నా శక్తి చాలదయ్యా, నీవే నాకు దిక్కని ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నారు, యెహోషాపాతు రాజా, మీరు కాదు యుద్ధం జరిగించేది, నేనే, దేవుడే యుద్ధము జరిగించిందని తన ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న శక్తి కొంచెమైనా ఆయన వాక్యము నెరవేర్చే వరంగా మనం ఉండాలి, నమ్మకంగా మనం ఉండాలి. మనం బలవంతులు కాకపోయినా నమ్మకంగా ఆయనలో మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం అలా ఉంటామో దేవుడు గొప్ప వాగ్దానాలు మన విషయంలో ఆయన నెరవేర్చే దేవుడుగా, గొప్ప వాగ్దానాలు చేసి మనల్ని బలపరిచే దేవునిగా ఆయన ఉన్నారండి. హల్లెలూయా. 6 సంఘముల విషయంలో మనం చెప్పుకున్నాం. తప్పు నీ మీద మోపవలసి ఉందని, నీ క్రియలు మంచివి కాదని, నువ్వు మారు మనసు పొందని, నువ్వు నులివెచ్చగా ఉన్నావని ఇలా హెచ్చరించారు. కానీ ఇక 6వ సంఘమైన ఫిలదెల్ఫియా సంఘము హెచ్చరింపబడలేదండి. దీవెన వచనాలు పొందుకుంది ఈ సంఘం. ఎందుకొరకంటే నమ్మకంగా బ్రతుకుతున్న సంఘముగా, నమ్మకంగా దేవుని కొరకు నిలిచిన సంఘముగా ఫిలదెల్ఫియా సంఘ విశ్వాసులు ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన సంఘము దేవుని వాక్యమును నెరవేర్చే సంఘంగా ఉండాలి. లోకముతో రాజీ పడకూడదండి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఈ లోకంలో కొన్ని సందర్భాల్లో కొన్ని వాటిని కోల్పోయే పరిస్థితులు ఎదురైనా దేవుని వాక్యం కొరకు నిలబడిపోవాలి, దేవుని మాట కొరకు నిలబడిపోవాలి. అలా మనం ఉండగలిగితే దేవునిచే దీవించబడతాం. యోబును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తనకున్న సమస్తము కోల్పోయినా దేవుని కొరకు నిలబడ్డాడండి. దేవుని మాట కొరకు ఆయన బ్రతికాడు గనుకనే 2 అంతలుగా దీవించబడ్డాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏమండి ఇటువంటి సంఘంగా ఉండాలని ఈ ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఫిలదెల్ఫియా సంఘ విశ్వాసుల వలె నమ్మకంగా ఉండాలి, ఆయన కొరకు నిలబడే వారంగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఎంత ప్రార్థించినా ఈ సంఘంలో కార్యం జరగలేదు అని అవిశ్వాసంలోకి వెళ్ళకూడదు. దేవుడు ఇచ్చినంత వరకు కనిపెట్టి ప్రార్థన చేసే సంఘంగా మనం ఉండాలి. హల్లెలూయా. అలా మనం ఉండగలిగితే శోధనల కాలం రాబోతున్నాయి, శ్రమకాలాలు రాబోతున్నాయి, కాపాడబడతాం, దేవుని చేత కాపాడబడతాం. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీదకి ఎప్పుడు ఏ ఉగ్రత వస్తుందో తెలియదు, ఈ లోకం మీదకి ఎప్పుడు దేవుని కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటామో తెలియదు. ఆయన కొరకు నిలబడిన వారు మాత్రమే కాపాడబడతారు. నోవాహు కాపాడబడినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు దేవునితో నడిచి దేవుని కొరకు నిలిచాడు గనుకనే కాపాడబడ్డాడండి. నోవాహు జలప్రలయం నుండి తప్పించబడ్డాడు. దేవుని బిడ్డలారా, మనమును అటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హెచ్చరించే సంఘంగా కాకుండా, తప్పులు కలిగిన సంఘంగా కాకుండా, వ్యభిచారపు మనసు కలిగిన సంఘంగా కాకుండా, మొదటి ప్రేమను వదిలి లోకములోకి వెళ్ళే సంఘంగా కాకుండా, దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నమ్మకంగా వాక్యమును పట్టుకొని బ్రతికే సంఘముగా, వాక్య నెరవేర్పు కలిగిన సంఘంగా ఉండి దేవునిచే
మంచి దీవెన వచనాలు పొందుకుందాం. దేవుని ద్వారా గొప్ప దీవెనలను, ఆశీర్వాదములను, దీవెన వచనములే మన సంఘం పొందుకునే సంఘముగా మనం ఉండాలని ఉపవాస ప్రార్థనా కొడుకులు ఆయన మాట్లాడుతున్నారు కనుక ఇటువంటి సంఘం వలె మన సంఘాలను ఆయన దీవించి తన ఆత్మీయతతో నింపి ఆయన నడిపించాలని ప్రభు సేవకురాలుగా నేను కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇటువంటి సంఘంగా మన సంఘం ఉండాలని ప్రార్థన చేద్దాం. వాక్యము నెరవేరుద్దాం. వాక్యమును గైకునే ఆత్మీయతను మనం కలిగి ఉందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. సమయంలో ముగింపు ప్రార్థనతో ఉపవాస ప్రార్థన కూడికను ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ నేను ప్రార్థిస్తున్నప్పుడు నాతో కలిసి ప్రార్థన చేయండి. మీ అక్కర ఏదున్నా దాన్ని మీరు ప్రార్థనలో పెట్టండి. నీ సేవకురాలు ప్రార్థిస్తున్నారయ్యా, నా సమస్య ఇది, దాని నుండి నాకు విడుదల కలుగు చేయి, దాని నుండి నాకు సహాయం దయచేయి అని మీరు నాతో ఏకీభించి ప్రార్థన చేయండి. మీ పట్ల దేవుడు గొప్ప కార్యములను ఆయన చేయబోతున్నారు. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు ఎన్నో విషయాల ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. ఫిలదెల్ఫియా సంఘ విశ్వాసుల వలె మేము ఉండునట్లు, అటువంటి సంఘం వలె మా సంఘం ఉండునట్లు, అయ్యా నీ వాక్యమును గైకునే సంఘముగా ఉండునట్లు సహాయం చేయి ప్రభువా. ఏ సంఘమైతే ఫిలదెల్ఫియా సంఘం వలె ఉంటుందో ఆ సంఘమును రాబోయే శోధన కాలంలో కాపాడుతానని మీరు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ప్రభువా. అటువంటి నీ వాగ్దానమును మేము స్వతంత్రించుకోవడానికి, మేము పొందుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రాలు నాయన. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్నా బిడ్డలందరిపై నీ కృప ఉంచండి, మీ దయను ఉంచండి, మీ ఆశీర్వాదం ఉంచండి. ఈ మాటలు అర్థము చేసుకొని అయా వీటిలో ఉన్న ప్రతి ఆత్మీయ అర్థము ఎరిగి ప్రభువా వాటి ప్రకారం నడిచే జ్ఞానమును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా, మీ స్తోత్రాలు. ఈ సమయంలో నాతో ఏకీభిస్తున్న వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎరిగి ఉన్న దేవుడు ప్రభువా, సమస్తముని ఎరిగి ఉన్న దేవుడు తండ్రి, మీ చేతులకు అప్పచెప్తున్నాను. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒకవేళ ఎవరైనా శరీర అస్వస్థతతో ఉండి బలహీనులుగా ఉండి ప్రభువా ప్రార్థనలు ఏకీభిస్తున్నారేమో అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసుక్రీస్తు నామమున మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. వారి సర్వ శరీరములను మీరు తాకండి, వారి సర్వ శరీరములను మీరు ముట్టండి ప్రభు. మీ గాయపడిన హస్తం ద్వారా వారిని తాకమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో వారు ఎటువంటి వ్యాధితో బాధపడుతున్నారో, ఎటువంటి అనారోగ్యము వారిని ప్రభువా నీరసల్ల చేస్తుందో ఆ వ్యాధిని, అనారోగ్యమును, బలహీనతను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడా, సర్వములో ఉన్నవాడా, సర్వాధికారివైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నమ్మకమైన దేవుడానికి వందనాలు. మీరు ముట్టండి ప్రభువా, స్వస్థతనివ్వండి అయ్యా, ఆరోగ్యమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. అలాగే ఎంతోమంది ఎన్నో సమస్యల్లో ఉన్నారయ్యా. కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానము లేదు, భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యా, బిడ్డల్లో మార్పు లేదు, కుటుంబంలో సమస్యలు, రుణభారాలు, ఎన్నో కుటుంబాలు ప్రభువా నెమ్మది లేక బ్రతుకుతూ ఉన్నారు. అపవాది బంధకాల్లో ఉన్నారు. అటువంటి కుటుంబాలను మీ చేతుల్లో పెడుతున్నానయ్యా, మీ చేతుల్లో పెడుతూ ఉన్నాను ప్రభువా. యేసుక్రీస్తు నామములో అపవాది యొక్క బంధకముల నుండి విడుదల పొందుకుందురు గాక అని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో విడుదల పొందుకుందురు గాక అని నేను ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా విడిపించు నాయనా, విడిపించు నాయనా. నెమ్మది, సమాధానము ఆ కుటుంబాలకి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే యవ్వనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది యవ్వనస్తులు మత్తు పదార్థాలకి బానిసైపోయి ప్రభువా లోకమే శాశ్వతం అనుకొని నశించిపోతున్నారయ్యా. చిన్న వయసులోనే ఎంతోమంది యవ్వన బిడ్డలు మరణిస్తూ ఉన్నారు. జ్ఞానము లేకుండా కలుగు చేస్తూ వారిని మరణానికి నడిపిస్తున్న ప్రతి విధమైన చీకటిని యేసుక్రీస్తు నామములో దహించి వేయమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో దహించి వేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఎవరి బిడ్డలను మీరు రక్షించండి అయ్యా. పాపము నుండి, శాపము నుండి విడిపించమని సందులో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడానికి వందనాలు తండ్రి. మహోన్నతుడానికి వందనాలు. రక్షణ లేని ఎవరి బిడ్డలకు రక్షణ దయచేయండి. రక్షణ కలిగి
నీ కొరకు నమ్మకంగా బ్రతకాలని అయ్యా ఆశ కలిగిన ప్రతి యవన సహోదరుని మీరు దీవించండి అయ్యా. వారు ఇంకా నీలో బలంగా ఎదుగునట్లు నీ ఆత్మశక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్నా మా ఆత్మీయులు ఎంతోమంది ఉన్నారు, వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి అక్కర్లన్నీ తీర్చమని సందులో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. అలాగే హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ను మాకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న కుటుంబాలన్నిటినీ మీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. వారి అవస్థలన్నింటినీ తీర్చండి, వారి అక్కర్లన్నింటినీ తీర్చండి అయ్యా. వారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నారో ప్రభువా మీ చిత్తానుసారంగా వారిని దీవించమని సందులో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. సేవకురాండ్లను మీరు దీవించండి, పరిచర్యలో బలంగా వాడుకోండి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. అయానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అయాని కృపతోడిగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి, ఇగో నేను ఎంతోమంది యవన బిడ్డలు వివాహాలు జరిగి మరి సంతానం లేకున్నారు, నీ దగ్గర ప్రార్థిస్తున్నారు. ఈ ప్రార్థనలో కూడా అటువంటి వారు ఏకీభిస్తూ ఉన్నారు. ప్రభువా మీరు కనికరించండి. యేసుక్రీస్తు నామములో ప్రతి యవ్వన బిడ్డని మీరు దర్శించండి, సంతాన ప్రాప్తురాలుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. చక్కటి బిడ్డలను యేసుక్రీస్తు నామములో అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. వివాహాలు కానీ ఎవరి బిడ్డలకు చక్కటి వివాహాలు జరుగునట్లు మీ చిత్తం, మీ సంకల్పంలో ఉన్న మంచి కుటుంబాలను మీరు ఏర్పరిచి కుటుంబాలుగా కట్టబడే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగములు లేని యవనస్తులకు చక్కటి ఉద్యోగములను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువా మా స్థానిక సంఘ కుటుంబాలన్నింటినీ మీ చేతుల్లో పెడుతున్నాను. మా సంఘ బిడ్డలందరినీ దీవించండి. వారికి ఇచ్చిన ఆత్మీయతను బట్టి, విశ్వాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా నీలో బలంగా ఎదుగునట్లు నీ ఆత్మశక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా దేశాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. మా దేశంపై నీ కృప ఉంచండి. దేశ సరిహద్దుల్లో సమాధానము, నెమ్మది మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశాల మధ్య నెమ్మది, సమాధానం మీరు కలుగు చేయండి. ప్రభువానికి వందనాలు. మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు దీవించండి. ప్రభువానికి వందనాలు. రైతులను మీరు ఆశీర్వదించండి. మంచి పంటలు పండినట్లు అయా సమృద్ధి అయిన ఆహారం కలిగిన దేశంగా మా దేశాన్ని దీవించండి అయ్యా. నష్టపోయినదంతటినీ మరలా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు. మరొకసారి మా సంఘమును అయాగమ పరిచర్యను మీ చేతులకు అప్పచెప్తున్నాను. మా సంఘంలో ఎన్నో అక్కర్లు ఉన్నాయ్యా, ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఆర్థికంగా ఇగో ప్రభా ఎంతగానో ఎన్నో అక్కర్లు మేము కలిగి ఉన్నాం. వాటన్నిటి విషయాలు మీ సహాయం కలుగు చేయండి. పరిచర్యలో ఇంకా మేము ముందుకు వెళ్ళాలంటే ప్రభా ఆర్థికంగా మేము బలపడాలి. ప్రభా మీరే సహాయం చేయండి. నీ కృప మాకు తోడుగా ఉంచమని దేవాయి ప్రార్థన మీ పాసంలో చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగిన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసినందున ఆహారం మాకు దయచేయము. రుణస్థులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము. శోధంలోని తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.